నెక్స్ట్ 'రన్నింగ్ రాజా'. ఆ 'రన్నింగ్ రాజా'ని శ్రీముఖి గారు చంప పగలగొడతాను, అతనేదో అతని బిహేవియర్ కూడా కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు. బట్ నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా, ఈ అంత దూరం వద్దనిపించింది. అంత దూరం మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది. మీకు వాళ్ళు సెలబ్రిటీస్ కాకపోవచ్చండి. వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి వాళ్ళే సెలబ్రిటీసు. వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ ఫ్యామిలీతో ఉండాలి, వాళ్ళ చుట్టుపక్కల జనాలు, చుట్టుపక్కల సరౌండింగ్స్‌లో తిరగాలి వాళ్ళు. సో, అది కొంచెం దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఇన్సల్ట్‌గా మాట్లాడేటప్పుడు, వాళ్ళని అమర్యాదగా ట్రీట్ చేసేటప్పుడు కొంచెం అది దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా సెన్సిటివ్ ఉంటారు, బాగా హర్ట్ అవుతారు. అంటే నేను ఇలా బిహేవ్ చేశానా అనేసి. అవి కొంచెం అంత దూరం అంటే వాళ్ళకి వాళ్ళు డిప్రెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంత దూరం మనం తీసుకెళ్ళకూడదు యాజ్ ఏ జడ్జెస్‌గా. మీరేమన్నా అక్కడున్న జడ్జెస్ సీట్‌లో కూర్చున్న మీరందరూ పెద్ద సెలబ్రిటీస్ అనుకుంటున్నారా? మీరు మీ మీ మీకు మూవీ ఇండస్ట్రీలో మీ సినిమాల్లో ఎన్ని హిట్లు పడ్డాయో మీరు లెక్క పెట్టుకోవచ్చు. అంత అంటే మీరేం పెద్ద హిట్లు కొట్టేసిన వాళ్ళేం కాదు. మీరు ఆ జడ్జెస్ సీట్‌లోకి రావడానికి మీరెంత కష్టపడ్డారో, మిమ్మల్ని అలా స్టార్టింగ్‌లోనే అవమానపరిచి అలా మాట్లాడుండుంటే మీరు ఈరోజు ఆ సీట్‌లో కూర్చోగలరో లేదో గూడా మీకు తెలుసు. సో, ఎవరికైనా రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అది గుర్తుపెట్టుకొని, అది మనకు లేకపోతే మనం ఎలా ఫీల్ అవుతామో, మన నోట్లోంచి వచ్చే మాట కూడా పక్కన వాళ్ళని అలా హర్ట్ చేస్తదని గుర్తుపెట్టుకొని, దయచేసి మీ వల్ల ఎవరు హర్ట్ అవ్వకుండా, మీకు నచ్చలేదు వాళ్ళ పెర్ఫార్మెన్సు, మీకు వాళ్ళని 'బిగ్ బాస్‌లో' వాళ్ళ వల్ల ఏమి ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు అని మీరు ఫీల్ అయ్యారు. అంతవరకు చెప్పి పంపించేస్తే బావుంటది. వాళ్ళని పర్సనల్‌గా హర్ట్ చేసేటట్టు మాట్లాడడము, వాళ్ళు తిరిగి వాళ్ళ ఇళ్ళలకెళ్ళాలండి. మీకు వాళ్ళ సెలబ్రిటీస్ కాకపోవచ్చు. వాళ్ళ పిల్లలకి వాళ్ళే సెలబ్రిటీస్. వాళ్ళ వైఫులకి వాళ్ళే సెలబ్రిటీస్. వాళ్ళ అమ్మా, నాన్నకి వాళ్ళే సెలబ్రిటీస్. ఆ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే చాలా బావుంటది. అయినా ఇలాంటి ఒక ప్రాసెస్ అనేది కూడా జెన్యూన్‌గా జరిగితే బావుంటదండి. అగ్ని పరీక్ష అనేది. ఏదో మీరు రేటింగ్స్, రివ్యూస్ కోసము కామన్ మ్యాన్స్‌ని ఇలా ట్రీట్ చేస్తే ఇంకెవరైనా రావడానికి గూడా చాలా ఇబ్బంది పడతారు. సో, ఇది నాకు చెప్పాలనిపించి నేను చెప్తున్నానండి. ఇది ఎవరిని పర్సనల్‌గా హర్ట్ చేయాలని కాదు. నేనేమైనా తప్పుగా మాట్లాడున్నా నన్ను సారీ అండి. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ అండి. నాకు పర్సనల్‌గా అనిపిచ్చింది. నా ఒపీనియన్ నేను షేర్ చేసుకోవడంలో తప్పు లేదనిపిచ్చింది. అందుకని షేర్ చేసుకుంటున్నాను. మీకెలా అనిపిచ్చిందో మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి.